నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీ అల్లరు మూకలు చెలరేగిపోయాయి. ఏపీకి జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో ప్రశ్నించాడని టీడీపీ కార్యకర్త సురేష్ ని వెంటపడి కొట్టారు. భయంతో పరుగులు తీసిన సురేష్ ని 30 మంది చుట్టుముట్టి రోడ్డుపై పడేసి కాళ్లతో చేతులతో కర్రలతో విపరీతంగా కొట్టి పిఎస్ కు అప్పగించారు. మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ ఒక్కసారిగా సురేష్ వెంటపడ్డారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు షకీల్ అహ్మద్ ఇంట్లోకి సురేష్ పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఇంట్లోంచి బయటకు తన్నుకుంటూ తీసుకువచ్చి దాడి చేశారు. మర్యాద ఇచ్చే వరకు మర్యాదిస్తాను. మీ ఇష్టంగా మీ ప్రవర్తన బాగలేకపోయినా నేను ఖచ్చితంగా ఇది చేసుకుంటాను. మీరు బాబు అందరు బయట కటే మా ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఇంటికల్ ఆడమే ఏం చెప్తారు. మర్యాద ఇచ్చే వరకు మర్యాదిస్తాను. మీ ఇష్టంగా మీ ప్రవర్తన బాగలేకపోయినా నేను ఖచ్చితంగా ఇది చేసుకుంటాను. మీరు బాబు అందరు బయట నంద్యాల నందికొట్కూరులో వైసీపీ అల్లరి మోక టీడీపీ కార్యకర్త సురేష్ ని వెంటపడి కొట్టారు. భయంతో పరుగులు తీసిన సురేష్ ని 30 మంది చుట్టుముట్టి రోడ్డుపై పడేసి కాళ్లతో చేతులతో కర్రలతో విపరీతంగా కొట్టి పిఎస్ కు అప్పగించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, దాడి చేయడానికి గల కారణాలేంటి? మహాలక్ష్మి, నందికొట్కూరు పట్టణంలో ఒక వార్డుకు సంబంధించి మార్తనగర్ లో వైసీపీ ఒక కార్యక్రమం చేపడుతుంది. మళ్ళీ జగనే ఎందుకు కావాలనే కార్యక్రమం చేపడుతుంది. ఆ కార్యక్రమంలో ఈ వార్డుకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా అడగడం జరిగింది. దానికి స్పందిస్తూ టీడీపీకి చెందిన ఒక వ్యక్తి ప్రశ్నించడం జరిగింది. మా వార్డులో రోడ్డు లేవు, డ్రైనేజీ లేవు, కల్వర్టులు లేవు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీంతో మాట ఆ వైసీపీ నాయకులకు ఆ వ్యక్తికి పెరిగి వైసీపీ నాయకులు ఈ వ్యక్తిని ఈడ్చుకుంటూ కొట్టడం కూడా జరిగింది. అక్కడ నుంచి తప్పించుకొని పోయి ఒక ఇంటిలోకి కూడా పారిపోవడం కూడా జరిగింది. ఆ ఇంట్లోంచి మళ్ళీ ఒక 30 మంది పోయి లాక్కొని వచ్చి కొట్టి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఆ ఇంటికి సీసీ కెమెరాలు ఉండడంతో ఆ సీసీ కెమెరా విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి. వైసీపీని ప్రశ్నిస్తే ఈ విధంగా వెంటపడి కొడతారా అని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు వాపోతున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడానికి టీడీపీ కూడా ఇక్కడ నిన్న రాత్రి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే ఈ కంప్లైంట్ ను పోలీసులు ఇంకా కేసు నమోదు చేసినట్లు లేదు. ఇరు వర్గాల పైన కేసు నమోదు చేస్తామని చెప్తున్నట్లుంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మధు.